దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు సియోన్ కృపాస్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కృప కలుగును గాక, సమాధానము కలుగును గాక. ఆమేన్. ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రేమన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడానికి ముందు తను వెంబడించిన శిష్యులతో, తనను వెంబడించినటువంటి సంఘముతో చెప్పినటువంటి ఈ మాటలను ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకము చేస్తుండగా మనము గ్రహించుదాం. చూడండి దేవుని బిడ్డారా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, నిజానికి మనం గమనించినట్లయితే అక్కడ చెప్తున్నమాట, నాయందు మీకు సమాధానము కలుగునట్లుగా. అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు ఈ లోకములో సమాధానంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని నేను మీకు ఈ మాటలు చెప్తున్నాను అంటున్నాడు. అంటే మనము ఆయనలో సమాధానంగా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, లోకములో మీకు శ్రమ అనేది కలుగుద్ది. మీరు నీతి మార్గంలో నడుస్తున్నారు కనుక, సత్య మార్గంలో నడుస్తున్నారు కనుక, జీవ మార్గంలో మీరు నడుస్తున్నారు కనుక, లోకమంతా పాపములోను శాపములోను జీవిస్తుంది కనుక, మరి ఆ లోకానికి లోకంలో ఉన్నటువంటి మీకు వ్యత్యాసాలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి అని తెలియచేస్తూ ఆయన ఏమని చెప్తున్నానంటే, మీరు ధైర్యం తెచ్చుకొని మీరు అదే నీతి మార్గంలో, అదే సత్య మార్గంలో, అదే జీవ మార్గంలో కనుక మీరు నడిచినట్లయితే నేను లోకాన్ని జయించినట్లుగా మీరు లోకంలో ఉన్నటువంటి శ్రమలను కూడా మీరు జయిస్తారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమను దేవుని బిడ్డారా, అవును, మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గంలో మనము నడుస్తూ ఉన్నప్పుడు శ్రమల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, ఆటంకాల మధ్యలో, శోధనల మధ్యలో మనం నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువే మనల్ని బలపరిచి ధైర్యపరిచి లోకాన్ని జయించిన యేసయ్యే మనలో ఉండి మనల్ని కూడా ఈ లోకంలో కలుగుతున్న ప్రతి శ్రమ నుండి, కష్టం నుండి, బాధ నుండి, శ్రమ నుండి మనల్ని విడిపిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు వాడైన యేసయ్య వైపు మనం చూస్తూ, యేసయ్య మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు యేసయ్య తప్పకుండా మన శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో మనకు తోడై ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అందుకనే లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేశారు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నానని చెప్పిన దేవుడు ఈ లోకములో మనం శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఆయన శాంతి మన హృదయాల్లో నింపి మనల్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ ఆయన వాక్యము ద్వారా, వాగ్దానముల ద్వారా, పరిశుద్ధాత్మ ఆదరణ ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తూ ఈ లోకంలో ఒక జయ జీవితాన్ని దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు విన్నటువంటి మన హృదయాలలో ముద్రించి భద్రపరిచి ఫలభరితముగా మార్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, ఈ లోకములో మాకు శ్రమ కలుగును, అయినను మేము ధైర్యం తెచ్చుకోమని మాతో చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, విశ్వాసములో మేము ధైర్యవంతులముగా నీతి మార్గములో, సత్య మార్గములో, జీవ మార్గములో అయ్యా మేము నడుస్తూ అయ్యా ఈ లోకాన్ని జయించి ఒక విజయాన్ని విశ్వాసము ద్వారా మాకు అనుగ్రహించి మా విశ్వాసమునకు కర్తవు దాన్ని కొనసాగించబడిన యేసయ్యా నీ వైపు చూస్తూ ముందుకు వెళుతుండగా నీ శాంతిని మా హృదయాల్లో నింపి మమ్మల్ని ముందుకు నడిపించి జయాన్ని అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.